మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఐడీఓసీలో ధర్తీ అబ్బా భగవాన్ గిరిజన నాయకుడు బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు ఘనంగా ముగింపు కార్యక్రమంకు హాజరైన రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు ఈ కార్యక్రమంలో టీటీడబ్ల్యూ చత్రు నాయక్ జిల్లా అధికారులు తదితరులు గిరిజన నాయకులు పాల్గొన్నారు. అవును సార్, సింగల్ హ్యాండ్తో మొత్తం ఐడియా నవంబర్ 15, 1875 నాడు బిర్సా ముండా గారు జార్ఖండ్లో జన్మించారు. ఈ గిరిజన ఆరాధ్య దేవుడు అన్నట్టు అక్కడ జార్ఖండ్ రాష్ట్రానికి మనకు భారత ప్రధానమంత్రి గారు ఈ యొక్క స్కీమ్ బిర్సా ముండా పేరు మీద ఒక స్కీమ్ గిరిజనులకు అనౌన్స్ చేశారు. ధర్తీ ఆబా ఉన్నత గ్రామ అభియాన్ అనే ప్రోగ్రాం ఒకటి లాంచ్ అయింది మొన్న. ముందు ఇదే ప్రోగ్రాం కింద పిఎం జన్మన్ ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ మహా అభియాన్ అనే ప్రోగ్రాం అయిపోయింది. కూడా 1 year దానికి 1 year కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత ఈ యొక్క ప్రోగ్రాం చేసింది కాబట్టి ఈరోజు ముగింపు ఉద్దేశంలో చేయడం జరిగింది. అది అయిపోయి చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం. థ్యాంక్ యూ. రాసిన తర్వాత ఈ రోజు నాడు ఈ కాన్స్టిట్యూషన్ ఫైనల్ షేప్ వచ్చిన తర్వాత అడాప్ట్ చేయడం జరిగింది 6th November 1949. సో దాన్ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం. నేను రీడౌట్ చేస్తాను, దాన్ని మీరు ఇండియా preamble we having solemnly resolved to call India into a sovereign secular republic and to secure to all its citizens and political liberty of thought, belief, faith and worship and of opportunity and to promote among them all fraternity of the individual and the unity and integrity of the nation. రాయడానికి 3 సంవత్సరాలు పడింది. ఫైనల్ కాపీ వచ్చిన తర్వాత అందరూ దాని మీద ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఈరోజు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని ఫైనల్ కాపీని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ రోజు 6 నవంబర్ 1945 కాబట్టి ఎవ్రీ ఇయర్ ఈ రోజు నాడు కాన్స్టిట్యూషన్ డే అనేది దేశమంతటా నిర్వహిస్తారు. సో దాని ఇంపార్టెన్స్ ఎవరైనా చెప్పచ్చు.